హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా అమ్మాయిలు ఎక్కువ అందంగా కనిపించాలని ఆరాటపడుతూ ఉంటారు. దీంతో అడ్వర్టైజ్మెంట్లలో చూపించే రకరకాల ఫెయిర్నెస్ క్రీములు కొని ఫేస్ కి అప్లై చేస్తూ ఉంటారు. అయితే వీటి వల్ల ఫెయిర్నెస్ అనే మాట పక్కన పెడితే మన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇవి మన శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగించే కిడ్నీలకు హాని కలిగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫెయిర్నెస్ క్రీముల్లో కొన్నిసార్లు పాదరసం ఉండే అవకాశం ఉంది. దీనివల్ల కిడ్నీలకు మెంబ్రేనస్ నెఫ్రోపతి అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మెంబ్రేనస్ నెఫ్రోపతి అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల శరీరంలోని ప్రోటీన్ ఎక్కువగా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. అయితే 2021 జులై నుంచి 2023 సెప్టెంబర్ వరకు నమోదైన మొత్తం 22 MN ఆటో ఇమ్యూన్ డిసీజ్ కేసులను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. ఈ పరిశోధనలో చర్మం ద్వారా పాదరసం శరీరంలోకి వెళ్లి కిడ్నీ ఫిల్టర్లను డ్యామేజ్ చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఇది నెఫ్రోటిక్ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని వైద్యులు తెలిపారు. భారతదేశంలో దొరికే అనేక ఫెయిర్నెస్ క్రీమ్లు ఇన్స్టెంట్ ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాటిని సడన్ గా మానేయడం వల్ల స్కిన్ నల్లబడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫెయిర్నెస్ క్రీములు ఎక్కువగా వాడితే అందంగా మారొచ్చని చాలా మంది వీటికి ఆకర్షితులవుతున్నారు. కానీ వీటిని ఎక్కువ కాలం వాడితే కనుక కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. చూశారు కదా, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.